టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో, ఇప్పుడు జస్ట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అవుతున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా? సో, అది చెప్పే ముందు మన ఛానల్ గనుక ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్‌ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో, మేమిప్పుడు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాము అంటే వాటర్ ఫాల్స్‌కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉంది ఏంటన్నది మీరే చూద్దురు గానీ. సో, మా ఇంటి దగ్గర నుంచి మేము ఒక 25 కేఎమ్స్ జర్నీ చేసేసి ఉంటాము. సో, ఇక్కడేంటంటే 25 కేఎమ్స్ దాటిన తర్వాత ఉప్ప అని ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ఈ వాటర్ ఫాల్స్‌కి వెళ్ళాలి. సో, మేము మార్నింగ్ వద్దాం అనుకున్నాము. బట్ అవ్వలేదు. మేము 1:00కి స్టార్ట్ అయ్యాం మా ఇంటి దగ్గర నుంచి. సో, ఇప్పుడు మేము 2:30 అక్కడికి వెళ్ళిపోతాము. సో, ఇప్పుడు ఇక్కడ మేము స్టార్ట్ అయ్యి ఒక 15 కేఎమ్స్ ఇంకా జర్నీ చేయాలి. సో, రోడ్డు మొత్తం ఇలానే ఉంటుంది. ఫుల్ ఘాటిలానే ఉంటుంది. బావుంటుంది. అదే కొంచెం వర్షం పడేటప్పుడు మాత్రం వెళ్తే కొంచెం కష్టమవుతది. మిగతా టైంలో వెళ్ళి మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. సో, మేమిప్పుడు రెయిన్ అదేం పడట్లేదు ఇక్కడ. నిన్న, మొన్న కొంచెం వర్షం ఉందని చెప్పి వెళ్ళలేదు. ఈరోజైతే మొత్తం క్లియర్ అయిపోయింది కాబట్టి హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అదే కొత్త వాళ్ళకి మాత్రం కొంచెం తెలియకపోతే రూట్స్ అవి మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, కొంచెం చూసుకొని వెళ్ళాలి. మనం మొత్తానికి 40 కేఎమ్స్ దాటేసి వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వచ్చేసాము. సో, ఇక్కడికి వచ్చేసిన తర్వాత పెదబయలు అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్‌లో మనం కార్ అది పార్క్ చేసి మనం ఒక 1 కేఎమ్ డౌన్‌కి వెళ్ళాలి. సో, అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏంటంటే మొత్తం అంతా మట్టి రోడ్డే ఉంటుంది. మొత్తం రాళ్ళు ఉంటుంది. సో, అది మాకు తెలియక నేనేం చేశానంటే హీల్స్ అవి వేసుకొని వచ్చేసాను. కొంచెం నడవడానికి ఇబ్బందయ్యి మధ్యలో పడిపోయాను. సో, అందుకని మా అక్క, నేను నవ్వుకుంటూ ఇంకా అలాగా వెళ్తున్నాము. ఇక్కడ ఈ రాయి మీద ఈ విలేజ్ వాళ్ళు బట్టలవి ఉతికేసి ఇక్కడ ఆరబెట్టుకుంటారనుకుంటా. సో, కొన్ని కొన్ని బట్టలు కూడా అక్కడున్నాయి. సో, ఈ రాయి మీద నుంచి మనం అలా డౌన్‌కి వెళ్ళాలి. సో, అలా డౌన్‌కి వెళ్తే మనకు ఆ వాటర్ ఫాల్స్ కిందకుంటుంది. సో, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నా హెయిర్ మీద ఒక కోమ్ కనిపిస్తుంది కదా మీకు. సో, అది నాకు తెలియలేదు. నేనెప్పుడు హెయిర్ మీద అది పెట్టేసుకున్నానో చూసుకోలేదు.
వీడియో తీస్తున్నప్పుడు ఏంటంటే నాకు నా ఫేస్ మీద బాగా ఎండ అది పడిపోవడం వల్ల నాకు ఆ కోమ్ కూడా సరిగ్గా కనిపించలేదు. సో ఓకేలే ఇంకా అని చెప్పేసి ఫన్‌గా ఉంది కదా అని చెప్పి అలా వీడియో కూడా పోస్ట్ చేసేస్తున్నాను. సో నేను చెప్పులు చేతిలో పట్టుకొని నడుస్తున్నాను. ఎందుకంటే రాళ్ళ మీద మనం చెప్పులతో నడిచి ఇంకొకసారి పడిపోతానేమో అన్న భయానికి. సో ఇక్కడ గడ్డి మీద కొంచెం పర్వాలేదు బానే అనిపించింది నడుస్తుంటే. కానీ అలా ముందుకెళ్ళే కొద్దీ మాత్రం కొంచెం రాళ్ళున్నాయి. చాలా ఇబ్బంది పడ్డాను. అందుకని నేను కొత్తగా ఎవరైనా వెళ్ళే వాళ్ళకి మాత్రం నేను చెప్పే సజెషన్ ఏంటంటే హీల్స్ వేసుకొని మాత్రం అస్సలు వెళ్ళొద్దు లేడీస్ వెళ్తే గనక. కొంచెం నార్మల్ చెప్పులు వేసుకొని వెళ్తే మాత్రం కింద దిగడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది మొత్తం నేను చూపించేదంతా కూడా మీకు నేను ఇంకా 1 కేమ్ అన్నాను కదా! సో అలా నడుచుకుంటూ అలా ముందుకు వెళ్తున్నదే నేను ఇంకా మీకు చూపిస్తున్నాను. ఇంకా నేను ఆ వాటర్ ఫాల్స్‌కి ఎంటర్ అవ్వలేదు. అంటే పైన వచ్చే వాటర్ పైనుంచి ఎలా ఫ్లో అవుతుందో అది మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తాను. రేపటి వీడియోలో మీకు డౌన్‌కి నేను వెళ్ళిన తర్వాత మేము డౌన్‌కి ఎలా వెళ్తున్నాము ఏంటన్నది కూడా ఇందులోనే చూపిస్తాను. బట్ డౌన్‌లో ఎలా వాటర్ పడుతుంది అన్నది మాత్రం నేను రేపటి వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను. సో చూడండి ఇక్కడ పైన ఇది మొత్తం అంతా కూడా పైనే ఉంటుంది. ఇలాగేంటంటే ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి కదా! ఈ రాళ్ళను దాటుకుంటూ మనం అవతలికెళ్ళి మనం డౌన్‌కి వెళ్ళాలి. ఫస్ట్ ఏంటంటే మేము ఇక్కడ కూడా కొంచెం వాటర్ ఉంది కదా! సో ఈ వాటర్ అంతా ఒకసారి చూపించి ఈ వాటర్ కింద ఎలా వెళ్తుంది ఏంటనేది కింద వెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు కదా అని చెప్పేసి మేము ఫస్ట్ అయితే ఈ రాళ్ళను దాటుకుంటూ ఇక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ తర్వాత వాటర్‌లో కొంచెం అలా ఆడుకుని తర్వాత డౌన్‌కి వెళ్ళాము. సో ఆ డౌన్‌లోకి వెళ్ళడానికి ఇంకొంచెం చాలా టైం పట్టింది మాకు. సో ఇక్కడ మొత్తం ఈరోజైతే నేను మీకు చూపించేది ఓన్లీ పైనున్న వాటర్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. ఈ పైనుంచి మొత్తం కింద ఎలా వాటర్ వెళ్తుంది, అక్కడ ఎలా ఆ వాటర్ అనేది ఎలా కనిపిస్తుంది అన్నది మీకు రేపటి వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఇంకా పైనంతా మొత్తం మీకు వాటర్ చూపించాను కదా! సో అక్కడ వాటర్ దగ్గర కాసేపు ఆడుకుని ఫొటోస్ అవి తీసుకున్నాక ఇప్పుడు మేము కిందకి వెళ్తున్నప్పుడు ఇప్పుడు నేను మీకు షూట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ పెద్ద రాయి ఉంది కదా! ఆ రాయిని మనం క్రాస్ చేసి అవతల నుంచి రావాలి. ఒకవేళ గనుక ఎవరైనా రాయి మీద నుంచి డైరెక్ట్‌గా వెళ్ళిపోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద పడిపోతే ఇంకా ఎక్కడ ఉంటామో కూడా తెలీదు. సో చాలా కేర్‌ఫుల్‌గా కిందకి వెళ్ళాలి. అంటే రోడ్ అయితే బానే ఉంది. కానీ కొంచెం రాళ్ళు ఉండడం వల్ల ఎక్కడ జారిపోతామా అన్నది చిన్న భయమేసింది. సో చూసారు కదా! మొత్తం అంతా కూడాని ఎలా ఉంది ఏంటన్నది. ఈరోజు నేను మీకు షేర్ చేసింది ఏంటంటే పైనున్న వాటర్ కింద ఎలా ఫ్లో అవుతుంది ఏంటన్నది చూపించాను. అలాగే కిందకి వెళ్ళడానికి అంటే వాటర్ ఫాల్స్‌కి వెళ్ళడానికి వే ఎలా ఉంది అన్నది కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేశాను. సో రేపు కింద వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది అన్నది రేపటి వీడియోలో మీకు నేను షేర్ చేస్తున్నాను. సో హోప్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.